హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో కొన్ని వీడియోస్ అనేది డిస్కస్ చేస్తాం, లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావచ్చు, అలానే సినారియో బేస్డ్. సో ఈరోజు ఏంటంటే డైనమిక్గా పివోటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. సో మనం లాస్ట్ వీడియోలో కూడా పివోటింగ్ అనేది డిస్కస్ చేసాం అనమాట. బట్ అక్కడ ఏంటంటే ఒక లిమిటేషన్ ఉంది, అంటే మనం డైనమిక్గా కాలమ్స్ అనేది డిఫైన్ చేయలేము అనమాట. ఓకే, సో మీరు ప్రీవియస్ వీడియో చూస్తే ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఈరోజు ఏంటంటే ఆ ఇష్యూని ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, బేసికల్గా ఇక్కడ మనకి ఎంప్లాయ్ అనే టేబుల్ ఉంది. ఇక్కడ 3 కాలమ్స్, నేము, అలానే ఇయర్, సేల్స్ అనే 3 కాలమ్స్ తీసుకున్నాను. అలానే ఇక్కడ శాంపిల్ డేట్ అనమాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే, డన్. అలానే శాంపిల్ డేటా. ఓకే, వెరీ గుడ్. అలానే సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో నేము, ఇయర్, సేల్స్. సో అసలు పివోటింగ్ అంటే ఏంటి? ఏదైతే మనకి రోస్ ఉంటాయో ఆ రోస్ని కాలమ్స్ కింద కన్వర్ట్ చేస్తే దాన్ని పివోటింగ్ అంటారు. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? సో అరౌండ్ ఒక 11 రోస్ ఉన్నాయి కదా. ఈ 11 రోస్లో ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఐ థింక్ 2010, 11, 12, 13. ఓకే, 4 రోస్ ఉన్నాయి కదా. ఈ 4 రోస్ని 4 కాలమ్స్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకే, అది పివోటింగ్ మనం చేసేది. సో మీరు ప్రీవియస్ వీడియో చూస్తే ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దానికోసం ఏదైతే ఇప్పుడు మనం కాలమ్స్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నాం దాన్ని ఒక టెంప్ టేబుల్లోకి లోడ్ చేస్తాం. ఓకే, సో దానికోసం ఇక్కడ ఒక టెంప్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఏమని? ఇఫ్ ఆబ్జెక్ట్ ఐడి టెంప్ డీబీలో లేకపోతే, ఓకే, అంటే ఉంటే డ్రాప్ చేయమని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇది సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం రియల్ టైంలో ఇలానే రాస్తాం. అంటే ఏదైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో అది ఉందో లేదో చెక్ చేసి ఉంటే డ్రాప్ చేయి, లేకపోతే క్రియేట్ చేయి అన్నట్టుగా మనం రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇలా చెక్ చేస్తుంటాం. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ ఎంప్లాయ్ అనే టేబుల్లో ఏదైతే ఇయర్ కాలం ఉందో దాంట్లో డిస్టింక్ట్ వాల్యూస్ తీసుకొని ఆ డిస్టింక్ట్ వాల్యూస్ని ఈ టెంప్ టేబుల్లోకి లోడ్ చేస్తాను. కావాలంటే ఎగ్జిక్యూట్ చేస్తాను, చూద్దాం. సో చూడండి, సో మనకేం వచ్చింది? 4 రోస్ వచ్చినాయి. ఈ 4 రోస్ని కూడా నేను టెంప్ టేబుల్లోకి లోడ్ చేస్తాను. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, సో ఐ థింక్ ఆల్రెడీ ఓకే, ఈ ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ ఉంది కదా, డ్రాప్ చేద్దాం కావాలనుకుంటే. సో 4 రోస్ ఆర్ ఎఫెక్టెడ్ కదా. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెంప్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇందాక మనకి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో సేమ్ అవుట్పుట్ అనేది ఇక్కడ కూడా వస్తుంది. 2010, 11, 12, 13 అనేది. ఓకే, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే మనకి ఇలా అవుట్పుట్ వచ్చిందో ఈ అవుట్పుట్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అవుట్పుట్ ఎలా వచ్చింది కదా, కాపీ చేస్తాం. సో మీకు క్లారిటీ అనేది చెప్తాను ఇక్కడ. సో వేరే సెషన్ తీసుకుంటాను నేను. ఈ క్వరీ ఇలా వచ్చింది కదా, దీని ఇప్పుడు ఏం చేస్తానంటే 2010, సో 2010 కామా, సో 2011 కామా, 2013 కామా 12 కదా, ఇక్కడ 2013 ఇలా డిఫైన్ చేయాలన్నమాట. ఓకే, మనకి టెంప్ డీపీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇలా వచ్చిన అవుట్పుట్, ఆ వచ్చిన అవుట్పుట్ని ఇలా కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకే, సో దానికోసం కొంత స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను, చూద్దాం అసలు ఏంటి. ఫస్ట్ ఇక్కడ ఒక వేరియబుల్ అనేది డిఫైన్ చేశాను. ఏమని? డిక్లేర్ ఇయర్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ వేర్గా సంథింగ్ అని. బట్ ఇది ఎంటీ వేరియబుల్ అనమాట. ఓకే, జస్ట్ నేను ఇక్కడ సో వాల్యూ అనేది సెట్ చేసాను, జస్ట్ ఎంటీ అనమాట. దాని తర్వాత సో మనం డైనమిక్ ఎస్క్యూఎల్గా స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ డిఫైన్ చేసాను, ఎస్క్యూఎల్ స్ట్రింగ్ అనేది. సో దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి ఎన్వైర్కార్ మ్యాక్స్ అనమాట. సో అలానే ఇప్పుడు ఏదైతే ఇయర్ లిస్ట్ అనే వేరియబుల్ డిఫైన్ చేసాం దానికి సో ఈ టెంప్ టేబుల్ నుంచి మనకి ఇయర్ అనే కాలం ఉంది కదా, దాంట్లో నుంచి కోట్ నేమ్ అంటే ఏం లేదనమాట. ఓకే, సో కోట్ నేమ్ ఏంటంటే ఇలా వస్తుంది, దాట్స్ ఇట్. ఓకే, సో స్క్వేర్ బ్రాకెట్స్ రావడానికి అనమాట కోట్ నేమ్ అనేది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కావాలనుకుంటే
ఇది ఫస్ట్ రిమూవ్ చేస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తాను. సరే, ఇది కూడా అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమొచ్చేసింది, యాక్చువల్గా మనకి ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే వచ్చింది. బట్ బేసికల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 4 ఉన్నాయి. 2010, 11, 12, 13. బట్ అవుట్పుట్లో మనకేమొచ్చింది 2013. అంటే ఆ టెంప్ టేబుల్ ఏదైతే లాస్ట్ వాల్యూ ఉందో అది మాత్రమే వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ కంకాటినేట్ చేయలేదన్నమాట. ఓకే, సో దానికోసం మళ్ళీ చూడండి, ఇప్పుడు మనకి ప్రాపర్గా వస్తుంది అవుట్పుట్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్స్ సీ దట్. చూడండి, ఇప్పుడు అవుట్పుట్ మీకు ప్రాపర్గా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఇందాక చెప్పినట్టుగా 2010, 11, 12, 13 వచ్చిందిగా. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది మనకు కామా అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, సో ఈ కామా అనేది ఉండకూడదు కదా, ఉంటే మీకు క్వైరీ అనేది ఫెయిల్ అవుతుంది అన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్ తీసుకొని లెఫ్ట్ నుంచి ఆ కామా అనేది రిమూవ్ చేస్తాను. కావాలంటే ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో చూడండి, ఇప్పుడు కామా అనేది రిమూవ్ అయింది కదా. సో ఇప్పుడు ఏదైతే ఈ అవుట్పుట్ వచ్చిందో ఈ అవుట్పుట్ని పివోట్కి ఇక్కడ పాస్ చేస్తాను అనమాట. సో ఇది డైనమిక్గా వచ్చింది. సో ఇక్కడ నేను ఇక్కడ కూడా హార్డ్ కోడింగ్ అనేది చేయలేదన్నమాట. ఓకే, ఇదంతా కూడా డైనమిక్ ఎస్క్యూఎల్లో రాశాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇంకొక వేరియబుల్ డిఫైన్ చేసి కదా ఇక్కడ ఎస్క్యూఎల్ స్ట్రింగ్ అనేది ఇక్కడ సెట్ ఎస్క్యూఎల్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు అంతా కూడా డైనమిక్ ఎస్క్యూఎల్. ఓకే, ఇంతకుముందు ఏదైతే రాసానో అంతా కూడా డైనమిక్ ఎస్క్యూఎల్లో రాసి ఇక్కడ మనకి ఏదైతే ఇయర్ లిస్ట్ అనే వేరియబుల్ ఉందో దాన్ని ఇక్కడ కంకాటినేట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, కంకాటినేట్ చేసి కావాలనుకుంటే మనం ప్రింట్ కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా ఎగ్జిక్యూట్ SP_execute SQL ఈ వేరియబుల్ని కాల్ చేస్తున్నాం. ఓకే, ఇలా మనం డైనమిక్ ఎస్క్యూఎల్ అనేది రాయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ నేను ఇంకా డైనమిక్ ఎస్క్యూఎల్ గురించి డిస్కస్ చేయలేదు, బట్ 7 వీడియోస్ ఉన్నాయన్నమాట. సో వాటిని కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాను ఏంటనేది కూడా డైనమిక్ ఎస్క్యూఎల్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డైనమిక్ ఎస్క్యూఎల్. కొన్ని కేసెస్లో మనకి రియల్ టైంలో కూడా ఉపయోగపడుతుంటుంది అన్నమాట డైనమిక్ ఎస్క్యూఎల్. ఓకే, నో ప్రాబ్లం. సో మీకు ప్రింట్ స్టేట్మెంట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది డైనమిక్ ఎస్క్యూఎల్. ఎందుకంటే మనం క్వెరీ బిల్డ్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఎర్రర్ అనేది చూపించదు, ఎందుకంటే ఇది సింగిల్ కోట్లో ఉంది కాబట్టి రెడ్ కలర్లో ఉంటుంది కదా, మీకు ఇక్కడ ఎర్రర్ ఏంటనేది కూడా తెలియదు అనమాట. బట్ డీబగ్గింగ్ పర్పస్ అంటే మనం ఏదైతే డైనమిక్ ఎస్క్యూఎల్ రాసామో ఆ కోడ్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. సో దట్ మనకి ఒక ఐడియా వస్తుంది, ఓకే ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదన్నది కూడా విల్ గెట్ టు నో దట్. ఓకేనా, ఇప్పుడు చూపిస్తాను అది ఎలా ఏంటనేది. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, అవుట్పుట్ ప్రాపర్గా వచ్చిందా లేదా ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఫస్ట్ మనకి 4 రికార్డ్స్ వస్తున్నాయి, దాన్ని ఇలా కన్వర్ట్ చేసినాం. దాని తర్వాత ఇక్కడ కామా తీయడానికి ఇది చేసిన, ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ఇయర్ యాడ్ చేస్తాను, అది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. 2014. ఓకే, మనకు 14 లేదు కదా, ఇక్కడ కూడా ఏదన్నా డేటా చేంజ్ చేస్తాను. ఓకే, 1 రికార్డ్ ఇన్సర్ట్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను మొత్తం కోడ్ కూడా. చూడండి, 2014 వచ్చింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ వీడియోలో మనకి వెంటనే రాదనమాట. ఎక్స్ప్లిసిట్గా మీరు కోడ్ చేంజ్ చేస్తే తప్ప ఒక ఏదైనా ఇయర్ అనేది యాడ్ అయితే వర్కౌట్ అవుతుందన్నమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ది డైనమిక్ ఎస్క్యూఎల్. అంటే మనం డైనమిక్గా ఇయర్ అనే కాలంలో వాల్యూస్ని క్యాప్చర్ చేసి దాన్ని వేరే వేరియబుల్కి పాస్ చేసి ఆ వేరియబుల్ని డైనమిక్గా కంకాటినేట్ చేసి స్టాటిక్ ఎస్క్యూఎల్ తోటి ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేయడం బట్టి మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందన్నమాట. మీరు కావాలంటే ఇందాక ప్రింట్ స్టేట్మెంట్ అడిగారుగా, ఇక్కడ మెసేజ్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇది స్టాటిక్ ఎస్క్యూఎల్. చూడండి, ఓకే, ఏదైతే మనం డైనమిక్ ఎస్క్యూఎల్ రాసాం ఇది స్టాటిక్ ఎస్క్యూఎల్ ఎలా ఉండదు, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది ప్రాపర్. చూడండి, దాట్స్ ఇట్. ఇలా మనం ఎందుకంటే ప్రింట్ స్టేట్మెంట్ అనేది చాలా ఉపయోగంగా ఇస్తుంది. ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ డైనమిక్ ఎస్క్యూఎల్
మామూలు కేసెస్లో అయితే స్టాటిక్ ఎస్కేల్ అయితే అవసరం లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డైనమిక్ ఎస్కేల్ అంటే మనం రాసిన డైనమిక్ ఎస్కేల్ ఎలా ప్రింట్ అవుతుంది, ఏమేమి రాసాము, ఎక్కడైనా ఎర్రర్ ఉంటే ఈజీగా మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో కావాలనుకుంటే నేను ఇప్పుడు ఎర్రర్ రైట్ చేస్తాను సో దట్ మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను ఎర్రర్ వస్తుంది, ఇప్పుడు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది, చూద్దాం. సో ఇప్పుడు ఎర్రర్ వస్తుంది గైస్, లెట్స్ సీ. చూడండి ఏం ఎర్రర్ వచ్చింది. సో బేసికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కామా అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, అఫ్ కోర్స్ నేను ఇది ఇంటెన్షనల్గా చేశాను. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది. ఓకే, ఇక్కడ చూడండి ఒక ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఈ క్లోజింగ్ బ్రాకెట్లో ఎక్కడ కూడా ఎర్రర్ ఉందని సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి ఈజీగా తెలుస్తుంది కదా, ఇక్కడ రెడ్ మార్క్ వచ్చేసింది కదా. ఓకే, దీన్ని బట్టి మనకి ఇక్కడ ఎర్రర్ ఉంది అని కరెక్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. దాట్స్ ఇట్. ఓకే, ఇలా మనం ఏంటంటే డైనమిక్ ఎస్కేల్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. బట్ గోయింగ్ ఫార్వర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది కూడా. సో వన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. I think that's all for today's video. So in case if you are looking for any training, please send me an email. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.